సహోదరుణ్ణి విమోచించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ చావుని ఏ సహోదరుడు ఆపు. నా సహోదరుడు బతకాలని కోరుకున్నవాడు చనిపోతాడు, తన సహోదరుడు కూడా చనిపోతాడు. ఇప్పుడు చెప్పండి, మనల్ని బతికించాలి అంటే ఇక్కడున్న సేవకులు నన్ను బతికించలేరు, నేను వెళ్ళి ఆ సేవకులను బతికించలేను. ఇక్కడున్న విశ్వాసిగా నిన్ను పక్క విశ్వాసి బతికించలేదు, నీవు ఆ విశ్వాసిని బతికి. ఎందుకంటే మనమందరం మరణానికి సమానులు. మరి మనం బతకాలి అంటే, మనం జీవించాలి అంటే, ఏ చావునైతే మనం మోస్తున్నామో, ఏ చావుతైతే మనం తట్టుకోలేక లొంగిపోతున్నామో, ఈ చావునే జయించేవాడు సశరీరుడుగా ఇలలోనికి రావాలి. ఏ మరణమైతే అందరినీ గుప్పిట్లో పెట్టుకుంటుందో ఆ మరణాన్నే గుప్పిట్లోకి లాక్కునేవాడికి కావాలి. అందుకే ఈ మనుష్యుడు మరణంలో కూరుకుపోతున్నాడు గనక దేవుడే మానవుడిగా ఇలలోనికి రావాలి. ఆ వచ్చిన వాడు ఒక మూల్యాన్ని చెల్లించాలి. ఆ మూల్యము సిలువ వేయబడాలి. అది విమోచన క్రయధనముగా ఇవ్వాలి. అదే చెప్తున్నాడు, వాడి ప్రాణ విమోచన ధనం బహు గొప్పదంటే మనం ఆ మరణపు బంధకాల నుంచి, ఆ చావు కేకల నుండి, ఆ పాతాళపు ఉరుల నుండి మనం బయటికి రావాలి అంటే దీనికి రుణాన్ని చెల్లించాలంట. ఏం చెల్లించాలి? రుణాన్ని చెల్లించాలంటే ఈ రుణాన్ని చెల్లిస్తేనే మనం బయటకు వస్తాం. ఏ రుణం ఇస్తాం? బంగారం ఇద్దామా? గుండె అడిగి రామో డబ్బులు ఇద్దామా? బతుకు నడుతున్నాను, ఏమిస్తావు? ఎవరికి ఇవ్వాలి ఈ రుణాన్ని? సాక్షాత్తు దేవుడికి ఇవ్వాలి. ఎందుకంటే దేవుని నీతి చట్టమై వీడు తప్పు చేశాడు గనక, పాపాలు జరిగించే మనుష్యుడు గనక వీడు పాపం పోతే గాని మరణం పోదు. మరణం పోవాలి అంటే పాపం పోవాలి, పాపం పోవాలి అంటే ప్రాణం పోవాలి. ప్రాణం పోవాలి అంటే నీ కొరకు ప్రాణం పెట్టే నీ ఫ్రెండ్ ఉన్నాడా? నీ కొరకు ప్రాణం పెట్టే నీ జీవిత భాగస్వామి ఉన్నారా? పెళ్ళిలో చెప్తారు అంతే, సుత్తి అంతా. యాది ఎందును చెప్పండి, బాధ ఎందును, విడవనాన్ను, ఎక్కడికి వెళ్ళను, సావు తప్ప, నిన్ను నన్ను ఇంకేది ఉడిదంతా సోయింగ్ అండి. కరోనాలో తెలిసిపోయారండి అందరూ. కరోనా భర్తకు వస్తే భర్త పక్క గదిలో బాధపడుతుంటే నీళ్ళు ఇవ్వే చచ్చిపోయేలా ఉన్నానంటే, ఆగండి మమ్మల్ని రావద్దన్నారు అక్కడికి. అంత నీళ్ళు ఏదోలాగా ఇవ్వంటే ఆ తర్వాత గ్లాసు కర్ర కట్టించిందంట. ఆడికి చాలా బాధ అయిపోయింది. అగో కరోనా వచ్చిన బాధ కన్నా నువ్వు నాతో ప్రవర్తించే విధానానికి చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. కర్ర కట్టి అది ఎందుకు బాధ ఎందుకు ఉంటానో కనీసం కర్ర ఇచ్చి ఇస్తున్నావా అన్నాడు. తన భార్యకి కరోనా వస్తే ప్లేట్లో కుక్కకు అన్నం పెట్టి గెంటినట్టు గెంటాడు. నేను అడుగుతున్నాను, మన కొరకు భార్య ప్రాణం పెట్టదు, భర్త ప్రాణం పెట్టరు, స్నేహితులు ప్రాణం పెట్టరు. అక్కడ వరకు ఎందుకండి? నువ్వు అప్పు అయిపోయావు అంటే నీ అప్పు కూడా తీరుస్తారేమో అడుగు. అప్పే తీర్చిన వాళ్ళు ప్రాణం పెడతారా? మన కొరకు ప్రాణం పెట్టడంటే ఏ మనుష్యుడు మన కొరకు ప్రాణం పెట్టడు గనక దేవుడే మనుష్యుడుగా రావాలి, దేవుడే శరీరుడిగా రావాలి. ఎందుకంటే ఈ శరీరాలతో తప్పు చేశాం గనక ఈ శరీరాన్ని ఏలుతున్న ఆ ఏదైతే కలముందో, ఎంతుకు చంపేస్తుందో ఆ శరీరం ఇక చావకుండా బతకాలి అంటే ఈ శరీరాలకి బదులుగా మరో శరీరము మూల్యము చెల్లించాలి. ఈ ప్రాణం పాతాళానికి పోకుండా ఉండాలి అంటే నా ప్రాణానికి బదులుగా మరో ప్రాణం బదులు నిలబడాలి. అందుకే ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతికినట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తం చేయగలవాడు ఎవ్వడు లేడని ఆ రోజుల పోలీసులు అరిశారండి. ఎవరా పోలీసులు? వారా కుమారులు. అయ్యో ఎవ్వడో లేడా? మీరు దేవాలయానికి వస్తున్నారు, పోతున్నారు, మీరు ఆపదలకు భయపడుతున్నారు, డబ్బున్న వాళ్ళకి భయపడుతున్నారు, జ్ఞానం ఉన్న వారికి భయపడుతున్నారు, అన్నిటికీ భయపడుతున్నారు, బొద్దింకలకు భయపడుతున్నారు, ప్రతిదానికి భయపడుతున్నారు. కానీ మీ సావుని మీరు మర్చిపోయి బతుకుతున్నారు. కానీ మా దర్యాప్తులో తేలిన సంగతి మేము చెబుతున్నాము, ఈ సావు అన్నిటికన్నా ప్రమాదమైనది. దీని నుంచి నిన్ను నన్ను అందరినీ విడిపించేవాడు ఎవడునూ లేడు. ఈ యాజకుడైనా విడిపిస్తాడు అనుకుంటే ఈ యాజకుడు కూడా ఏడాదికొక్కసారి
తన కొరకు ఒక గొర్రె పిల్లని బలేస్తున్నాడు. అంటే యాజకుడికి కూడా పాపాలు ఉన్నాయి. తను మనల్ని విమోచించలేడు, ఎవడు మనం విమోచించలేడు. కనుక మనం విమోచించేవాడు కావాలి. ఎవడంటే ఎవడా తరానికి కనబడలేడు, కానీ ఆ తరానికి ఎవడలేడు. కానీ భవిష్యత్తులో వచ్చాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. వచ్చి ఏం చేశాడు చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం ముగించుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం చూడండి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చిన విమోచన క్రయధనముగా. గమనించండి, ఇప్పుడు మన ప్రాణాలకు ఇచ్చిన క్రయధనం ఏంటి చెప్పండి? ఆయన ప్రాణాన్నే క్రయధనంగా ఇచ్చాడు. రక్తానికి రక్తాన్ని ఇచ్చాడు, దేహానికి దేహాన్ని ఇచ్చాడు, మన ప్రాణానికి ప్రాణాన్ని ఇచ్చాడు. అలా ఎలా అంటే మనిషి ఈ చావుని చూడకుండా ఉండాలి అంటే మరొకరు చనిపోవాలంటే చనిపోవాలి. ఈ లౌకికమైన చట్టాలే ఏదన్నా తప్పు చేస్తే కోర్టుకి మూల్యమైన కట్టాలి, శిక్ష అయినా అనుభవించాలి. రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. ఈ చట్టాలే ఏదో ఒక మూల్యం కట్టమంటే మరి ఆ చట్టం కూడా అడుగుతుంది, మనమందరము ఏ భేదం లేదు, అందరము పాపం చేస్తాం. ఈ పాపానికి మూల్యం కట్టాలి. ఆ మూల్యం కట్టాలి అంటే ఆ మూల్యం ఒకే ఒక్కటి, మరణించాలి. ఖచ్చితంగా మరణించాలి. ఆ మరణించిన వారి స్థానంలో ఎప్పటికీ మరణించకూడదంటే మన కొరకు ప్రభు మరణించాలి. ఇప్పుడు హేతుబద్ధమైన డౌట్ రావాలి, ముగిస్తాను. మరి మన కొరకు ఆయన మరణిస్తే మరి క్రైస్తవులు చచ్చిపోకూడదు కదండి? చచ్చిపోతున్నాం లేదా? కరోనాలో పాస్టర్ గారు చచ్చిపోయారు లేదా? చాలామంది దైవజనులు చనిపోయారు. మన కొరకు ఆయన చనిపోతే మరి మనం ఇంక క్రైస్తవులు చనిపోకూడదు కదా? బైబిల్ అందే క్రైస్తవులు ఆయనందు విశ్వాసం ఉంచిన వారు చనిపోరు. చెప్పండి, బైబిల్ అర్థమైతే నిద్రించుచున్నారు. ఏమవుతున్నారు? వాళ్ళు చనిపోరు, వాళ్ళు నిద్రించు. అంటే ఈ క్రైస్తవుల జాబితాలో దాన్ని చావు అంటే అనరు, నిద్ర వస్తున్నారంటే ఈ నిద్రించుతున్నారన్న పదం మీకు అర్థమైతే ఒకరోజు మళ్ళీ తిరిగి లేస్తారు. ఎవరైనా వచ్చి ఏడండి ఆయన ఏడంటే లోపల నిద్ర అవుతుందంటే దాని అర్థం ఏంటండి? ఒక గంట ఆగితే బయటకు వస్తాడండి. ఈ నిద్ర అయితే ఒక గంటలో బయటకు వస్తాడు. మరి ఈ నిద్ర ఆయన ఒక రోజు వస్తాడు, ఆ రోజు ఈ నిద్రపోయినాడు లేస్తాడు. మన క్రైస్తవ దైవజనులు కానీ పెద్దలు కానీ మనకు నేర్పించింది ఏంటో తెలుసా? మనం చనిపోతే మన దేహాన్ని కాల్చరు. బయట మతాల వారు కాలుస్తారు, మన దేహాన్ని ఎందుకు కాల్చరో చెప్పనా? దాస్తారు. ఎందుకంటే ఈ మనుష్యుడు మళ్ళా ఒక రోజు లేస్తాడు. మన క్రైస్తవ పద్ధతి చూడండి, బయట వాళ్ళు ఇసిరేస్తాడు, కాల్చేస్తారు, నదుల్లో వదిలేస్తారు. కానీ మనం కాల్చం, బాక్సులో పెడతాం. బాక్సులు ఎందుకు పెడుతున్నాం? ఒక వస్తువుని బాక్స్లో పెట్టామంటే దాని అర్థం ఏంటండి? మళ్ళీ ఒకరోజు బయటికి తీస్తామని. ఇప్పుడు ఈ వ్యక్తిని మనం బాక్స్లో పెడతామంటే అర్థం ఏంటండి? మనం తీస్తాం, తీస్తే చచ్చిపోతాం మనం. ఒక ఆయన వచ్చి తీస్తాడు. ఎవరు చెప్పండి? ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఒకరోజు తమ తమ వరుసల్లో తిరిగి లేపుతాడు. మరి ప్రస్తుతానికి వాళ్ళు ఏమవుతున్నారంటే నిద్రిస్తున్నారు. మీరు అనుకోవచ్చు, మొదటి రాకుల్లో ఆయన వచ్చి పాపాలు తీసేశాడు, రెండవ రాకుళ్ళు వచ్చి ఏదైతే ప్రజలను ఏడిపిస్తుందో ఆ చావుని పూర్తిగా తీసేస్తాడు. ఆ రోజు విశ్వాసులందరూ పాడే ఒక పాట ఉంటుంది. ఆ పాట పేరేంటో తెలుసా? మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ. మరణపు ముళ్ళు పాపం, ఆ పాపపు ముళ్ళు మరణాన్ని ఇరిసేస్తాం. ఆ రోజు మరణం సిగ్గుపడిపోతుంది. ఆ రోజు మరణానికి అర్థం లేకుండా పోతుంది. ఎందుకంటే మొదట సిలువ వేయబడినప్పుడు పాపాలు తీసేశాడు, రెండవ రాకుళ్ళు వచ్చినప్పుడు మరణాన్ని తీసేస్తాడు. నేను ముగించేస్తున్నాను, ఏమనుకోకండి. ఈ మధ్యకాలంలో సైన్స్ ఒక ప్రకటన ఇస్తుంది, పదే పదే పేపర్లు వేస్తున్నారు. ఏమంటున్నారు తెలుసా? మనిషిని మళ్ళీ మేము బతికించేస్తామంటున్నారు. ఏం చేస్తారట? బతికించేస్తారట. నిజంగానే ఆ ప్రాజెక్టులు కనిపెడుతున్నారండి. దాని పేరు హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్. చదువుకున్న వాళ్ళు తెలుస్తుంది. ఏమీ చదవకపోయి కరోనాలో బాగా చెప్తే ఇంక అంతే సంగతి.
చదువు నువ్వు అప్పుడప్పుడు పేపర్ చదవండి. మేము పేపర్ ఎంచుకోలేకపోతామంటే మొబైల్స్లో